grand welcome to All in One. This is Sindhu. Yes, me Sindhuni. All in One ki swagatam, suswagatam. Yes, వావ్ నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేశాను ఈ రోజు ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి. ఎస్, మండే టు సాటర్డే వరకు ఆఫ్టర్నూన్ 1:30కి స్టార్ట్ అవుతుంది. ఎస్, మీరు నాకు కాల్ చేసి సమ్మర్ టిప్స్ కానివ్వండి, లేకపోతే సెలబ్రిటీస్ గురించి కానివ్వండి, బ్యూటీ టిప్స్ కానివ్వండి. వావ్, నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. సో గ్రాండ్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్. ఎస్, సో ఇవాళ ఆల్ ఇన్ వన్లో అయితే మన దగ్గర ఫస్ట్ కాలర్ ఉన్నారు. మరి లేట్ చేయకుండా కాలర్ని తీసుకుందామా? హలో హలో అక్క, బబ్లు. గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్ బబ్లు గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను వరంగల్ నుంచి కాజీపేట్. వావ్, వరంగల్ కాజీపేట్ నుంచి కాల్ చేస్తున్నారు. ఓకే ఓకే, సో చెప్పండి ఏంటి అంటే ఇవాళ నుంచి మన ఆల్ ఇన్ వన్ అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సో తప్పకుండా వాచ్ చేయండి. సో అంటే ఏంటి, మీరు నిక్ నేమ్ చెప్పారా లేకపోతే మీ రియల్ పేరు బబ్లునా? బబ్లు నిక్ నేమ్, ఉదయ్ భాస్కర్ అసలు పేరు. సారీ, ఉదయ్ భాస్కర్ అసలు పేరు. ఉదయ్ భాస్కర్ గారు. ఓ వావ్, మంచి అంత మంచి ప్లేస్. ఓకే, పేరుంది. అండ్ చెప్పండి ఏంటి ఇవాళ నాతో మీరు ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు? నేను ఏమైనా షేర్ చేయవచ్చా? సారీ, నీ షోలో ఏమైనా షేర్ చేసుకోవచ్చా? ఎస్, బ్యూటీ టిప్స్ కి సంబంధించింది, లేకపోతే సెలబ్రిటీస్ గురించి సంబంధించింది, అండ్ ఏమైనా షేర్ చేసుకోవచ్చు. ప్లీజ్ టెల్ మీ. సో నేను ఒక సెలబ్రిటీ గురించి చెప్పాలనుకుంటాను. ఎవరంటే కారుణ్య ఉన్నాడు కదా, సింగర్ కారుణ్య అంట. ఒకప్పట్లో అంటే అతను ఇంటర్ లో ఉన్నప్పటి నుంచే సింగింగ్ కి వెళ్ళేవాడంట. అసలు అంత ప్లేబ్యాక్ సింగర్, అంత గొప్ప సింగర్ ఎట్లా అయిపోయాడు అంటే శ్రీకృష్ణ గారు, హేమచంద్ర గారు. నాకు యూత్ సింగర్స్ అంటే చాలా ఇష్టం అక్క. నాకు సింగర్స్ వీళ్ళ గురించి చెప్తాను. అంటే సింగర్స్ హేమచంద్ర గారు కానీ, శ్రీకృష్ణ గారు. ఉదాహరణ శ్రీకృష్ణ గారిని తీసుకోండి. అతను 93.5 ఉంది కదా, 93.5. దాంట్లో ఫస్ట్ ఆర్జే అతనే అనమాట. అతని ద్వారా అతని ఫస్ట్ ఎంట్రీ సినీ ఫీల్డ్ అంటే ఫస్ట్ ఆర్జేగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్లేబ్యాక్ సింగర్ గా ఎదిగాడు శ్రీకృష్ణ గారు. అతను చూసి ఎన్ని సింగర్స్ అతను ఒక సాంగ్ పాడతాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, రాజా రాజా రవి తేజ తేజ ఆ పాట అతనే పాడాడు. గీతామాధురి గారు, శ్రీకృష్ణ గారు పాడారు. మాస్ సాంగ్ అంటే వాయిస్ వింటే చాలా మాస్ సాంగ్స్ గుర్తొస్తాయి నాకైతే. ఇంకోటి ఒక బ్యూటీ టిప్ చెప్తాను. మనకి హెల్త్ ఎప్పుడైనా బాగాలేనప్పుడు మనం చాలా సార్లు ఎప్పుడైనా జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్తాం కదా. హాస్పిటల్కి వెళ్ళడం కంటే ఏం చేయాలి తెలుసా? గొంతు పట్టేసి అనుకోండి, పాలల్లో పసుపు వేసుకొని యాంటీబయాటిక్ గా తాగితే అంట మనకి యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది అక్క. సింధు అక్క. థ్యాంక్ యూ సో మచ్ బబ్లు. అండ్ మీరు కూడా విన్నారు కదా, మళ్ళీ నేను ఇంకోసారి రిపీట్ కూడా చేస్తాను. ఓకే, మన ఆల్ ఇన్ వన్ టుడేస్ కాలర్లో నెక్స్ట్ కాల్ ఎవరో చూద్దాం. హలో మేడం. హాయ్ అండి, నా పేరు శ్రీనివాస్ మేడం. శ్రీనివాస్ గారు, హాయ్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఏలూరు అండి, పశ్చిమ గోదావరి జిల్లా. ఓ వావ్, ఏలూరు నుంచి కాల్ చేస్తున్నారు. సో శ్రీనివాస్ గారు, ఏంటి ఇవాళ ఆల్ ఇన్ వన్ లో నాతో ఏం షేర్ చేసుకుంటారు? నేను ఖాళీగా ఉన్నా మేడం. సారీ అంటే మేడం, ఫ్రైడే నైట్ అంటే నాకు చాలా ఇష్టం మేడం. ఓకే, చెప్పండి. నా కోసం ఒక పాట వేస్తారా? షూర్, తప్పకుండా శ్రీనివాస్ గారు. సో ఏంటి, ఏ మూవీలోంచి పాట కావాలి? నాకు ఏ మూవీ అయినా పర్లేదు, ప్రభాస్ గారి పాట కావాలి. ప్రభాస్ గారి పాట కావాలా? ఓకే ఓకే శ్రీనివాస్ గారు. అండ్ శ్రీనివాస్ గారి గురించి ప్రభాస్ గారి సాంగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఎస్, తప్పకుండా ప్లే చేస్తాము. షో అయిపోయేలోపు చూస్తూ ఉండండి. అండ్ చూసారు కదా, అంటే ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే హరిహర వీరమల్లు. వావ్, అసలైతే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. అంటే హరిహర వీరమల్లు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి అనేది, అంటే ఏఎం రత్నం బ్యానర్లో మళ్ళీ ఇంకొకసారి పాన్ ఇండియా వైడ్గా. వావ్, అసలు నేనైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఏంటి ఎట్లుంటుంది ఆ సాంగ్ అంతా ఒకలాంటి హైప్లో ఉంటుంది కాబట్టి. అండ్ దట్టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఇంకా ఏం చెప్తామండి. అసలు నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడెప్పుడు ఆ మూవీ రిలీజ్ అవుతుంది, ఎప్పుడెప్పుడు థియేటర్స్కి వెళ్ళి విజిల్స్ అండ్ ఆల్. అండ్ మీరు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు కదా. ఇంకొకటి అంటే ఫిబ్రవరి లాస్ట్ ఎండింగ్ డేస్లోని మనకి చాలా అంటే ఎండ చాలా ఉంటుంది కదా, చాలా వేడి అనేది వస్తుంది కాబట్టి. సో నాకు తెలిసిన టిప్ అయితే నేను ఒకటి చెప్తాను. అదేంటి అంటే ఎర్లీ మార్నింగ్ గ్లాస్లో మంచి మీరు తాగే
వేడి వాటర్ ఒకటి మంచిగా వేడి వాటర్ తీసుకొని అందులో సబ్జా గింజలు హ్యాపీగా వేసుకొని ఒక 1.5 స్పూన్స్ వేసుకొని ఆ వేడి నీళ్ళలో మంచిగా సో అవి సీడ్స్ అనేవి మంచిగా కంప్లీట్గా పెద్దగా అయ్యే వరకు కొంచెం అలా దాన్ని పక్కన పెట్టేసి హ్యాపీగా బ్రష్ చేసుకోగానే వెంటనే ఇమీడియట్గా తాగితే సో లాట్స్ ఆఫ్ ప్రోటీన్స్ వస్తాయి అండ్ సమ్మర్లో కూడా హ్యాపీగా చలవ చేస్తుంది. అండ్ ఇంకో టిప్ వచ్చేసి తర్వాత చెప్తాను. అన్నీ ఒకటేసారి చెప్పాలా? ఎస్, మీరు కూడా నాతో షేర్ చేసుకోండి. 91212996 9121299945కి కాల్ చేసేయండి. హ్యాపీగా సింధుతో మాట్లాడేసేయండి. ఎస్, అంటే ఆల్ ఇన్ వన్. సో ఆల్ ఇన్ వన్ ఏంటంటే హ్యాపీగా బ్యూటీ టిప్స్ చెప్పొచ్చు, సెలబ్రిటీస్ గురించి మాట్లాడవచ్చు, అండ్ మీకు నచ్చిన వాళ్ళతో ఏమైనా నాతో షేర్ చేసుకోవాలంటే హ్యాపీగా కాల్ చేసేయండి. ఎస్, అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం అది నిజంగా ఒకలాంటి అదృష్టం కూడా చేసుకొని ఉండాలి. ఎందుకు అని అంటే అటు హ్యాపీగా డిప్యూటీ సీఎంగా పాలిటిక్స్లో హ్యాపీగా చేస్తున్నారు. ఎస్, మన ఆల్ ఇన్ వన్లో ఇంకో కాల్ అయితే రెడీగా ఉన్నారు, మాట్లాడిద్దాం. హలో 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 అండి. హాయ్ 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 వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. మీ పేరేంటి? సంధ్య. సంధ్య గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్. హైదరాబాద్ నుంచి సంధ్య కాల్ చేస్తున్నారు. ఓకే సంధ్య గారు చెప్పండి, ఏంటి ఇవాళ నాతో ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు? అంటే ఫస్ట్ టైం ప్రోగ్రామ్ చూస్తున్నా, స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తే కాల్ చేశాను అన్నమాట. ఓ వావ్, లక్కీగా నెంబర్ కలిసిందా? సో ఎవ్రీడే హ్యాపీగా చేసేయండి. మీకు తెలిసిన టిప్స్ నాతో మంచిగా కొంచెం మాట్లాడుకుందాం సంధ్య గారు. ఓకే. సో ఏంటి ఇవాళ ఏం చెప్తారు ఆల్ ఇన్ వన్ లో? అంటే టాపిక్ చెప్పాలా? సాంగ్ అంటే వాడతా. అయ్యో షూర్, డెఫినెట్ గా హ్యాపీగా పాడేసేయచ్చు. ఓసారి ప్రేమించాక ఓసారి మనసిచ్చాక మరుపంటూ రాని రాదమ్మా, ఊహల్లో కలిసున్నాక ఊపిరిలో కలకన్నాక నిద్రంటూ లేనే లేదమ్మా. తింటే ఇంకా రాదు. వెరీ గుడ్ సంజయ్ గారు, చాలా కీప్ ప్రాక్టీసింగ్, చాలా బాగా పాడుతున్నారు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. అండ్ ఎస్, మన ఆల్ ఇన్ వన్లో ఇంకో నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. ఎస్, హలో. హలో. ఎస్, హాయ్. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరేంటి? నా పేరు ప్రేమ్ అండి. సీను. హాయ్ అండి. మీ పేరు సీనువా? నా పేరు ప్రేమ్ కుమార్ అండి. క్లియర్గా లేదు, ఏంటండి? సీను కాదండి, ప్రేమ్ అండి, ప్రేమ్. అచ్చా, ఓకే, ప్రేమ్ కుమార్ గారు. అవునండి. సారీ, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఇక్కడే హైదరాబాద్ అండి. అచ్చా, ఓకే. సో ఏంటి ప్రేమ్ కుమార్ గారు, ఏంటి వాళ్ళు ఏంటి షేర్ చేసుకుంటారు నాతోటి? మార్నింగ్ లేగానే జ్యూస్ చెప్తారు కానీ ఏది తాగితే మంచిది అంటారు? ఏంటండి? పొద్దున్న లేగానే హెల్త్ కి ఏ జ్యూస్ తాగితే మంచిది అంటారండి? అంటే మీకు తెలిసిన టిప్ ఏం లేదా? నేను చెప్తా. చెప్పండి ప్రేమ్ కుమార్ గారు. ఏంటండి? అంటే మాకు అంత ఐడియా ఏమంటే. సరే, ఓకే, సారీ ప్రేమ్ కుమార్ గారు, సరిగా మీ వాయిస్ నాకు ఏదో ఒక్కడ ఉంది. సో నెక్స్ట్ కాల్ ఎవరో చూద్దాం ఆల్ ఇన్ వన్ లో. హలో హాయ్. హలో. ఎస్, లైన్ కట్ అయిపోయినట్టుంది. ఎస్, ఓకే, లైన్ కట్ అయిపోయింది, రైట్. సో ఎస్, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఎస్, మన నెక్స్ట్ కాల్ ఎవరో చూద్దాం. హలో. హలో అండి. హలో అండి, హాయ్. హాయ్ అండి. హాయ్, మీ పేరేంటి? నా పేరు స్వర్ణలత అండి. పద్మలత గారా? స్వర్ణలత. సారీ స్వర్ణలత గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కరీంనగర్ అండి. వావ్, కరీంనగర్ నుంచి స్వర్ణలత గారు. చెప్పండి, ఏంటి ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు నాతో ఆల్ ఇన్ వన్ లో? అంటే షో చూసాను, ఫోన్ నెంబర్ కనిపించగానే డయల్ చేశాను, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఓకేనండి, టెన్షన్ లేదు, హ్యాపీగా మీరు కాల్ చేసుకోవచ్చు. అండ్ ఏంటి అంటే మీకు తెలిసిన బ్యూటీ టిప్స్ కానివ్వండి, లేకపోతే సెలబ్రిటీస్ గురించి ఏదైనా షేర్ చేసుకోవచ్చు. నాకు సాయి పల్లవి గారు అంటే బాగా ఇష్టం అండి. ఓకే, సాయి పల్లవి తండ్రి మూవీ రీసెంట్ గా చూసాను, తన యాక్టింగ్ చాలా బాగుంది అందులో.
ఎస్ సాయి పల్లవి గారు ఎస్ చాలా హోమ్లీగా ఉంటారు. ఎస్ ఓకే, మీరు సాయి పల్లవి గారి సాంగ్ తనకి చాలా ఇష్టం అన్నారు కదా, మరి తనకి సంబంధించిన ఏదైనా ఒక చిన్న సాంగ్ పాడొచ్చు కదా? పాట కష్టం అండి. ఎందుకు 2 లైన్స్ పాడండి, ట్రై చేయండి సాయి పల్లవి గారిని తలుచుకొని. సరే ఒక పని చేయండి, ఒక చిన్న డైలాగ్ చెప్పండి సాయి పల్లవి గారిది. అది పాటనే బెటర్ కదండి డైలాగ్. ఓకే ఓకేనండి. స్వర్ణలత గారు ఓకే పాడండి. ఓకే. వచ్చిండే మెల్లగా వచ్చిండే, క్రీము బిస్కెట్ వేసిండే, గమ్మున కూసోనియాడే, కుదురుగా నిల్చోనియాడే, సన్నగా నవ్విండే, గుండె గాయం చేసిండే, ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే. చాలా బాగా పాడారు స్వర్ణలత గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో ఆల్ ఇన్ వన్ నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో హలో. సో ఓకే, కాల్ కట్ అయినట్టుంది. ఎస్ కీప్ కాలింగ్ అండి, హ్యాపీగా కాల్ చేసేయండి, హ్యాపీగా మాట్లాడేసుకుందాం. ఎస్ అండ్ ఆల్ ఇన్ వన్ షోలో హ్యాపీగా మీరు పాటలు పాడేయచ్చు, లేకపోతే టిప్స్ చెప్పచ్చు, మీకు నచ్చిన సెలబ్రిటీస్ వాళ్ళ గురించి కూడా నాతో షేర్ చేసుకోండి. ఎస్ కాసేపు సరదాగా మాట్లాడుకుందాం. ఎస్ మనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆగేసాం కదా. ఎస్ ఏంటండి ఎన్ని మాటలు చెప్పినా అన్నీ చాలా తక్కువనే అనిపిస్తాయి. సో పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ తోటి పాన్ ఇండియా లెవెల్లో ఫస్ట్ టైం మన ముందుకైతే రాబోతున్నారు అండ్ విత్ హ్యూజ్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్ తోటి. ఎస్ నేనైతే ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడెప్పుడు ఆ సినిమా థియేటర్స్కి వెళ్ళి చూడాలి అనేసి నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అండ్ ఆల్సో నిధి అగర్వాల్ కూడా సూపర్ యాక్ట్రెస్. ఏంటో అసలు ఎంత మంచి మాట్లాడుకున్నా కూడా తక్కువే అనిపిస్తుంది. ఎస్ ఆల్ ఇన్ వన్లో అయితే మన నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో 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 అండి. హాయ్ హాయ్, నా పేరు గణేష్. గణేష్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? జయతిర్గుట్ట, హైదరాబాద్. ఓ వావ్, జగద్గి గుట్ట. ఓకే చెప్పండి, ఏంటి వాళ్ళ ఆల్ ఇన్ వన్తో నాతో ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు? అదే పవన్ కళ్యాణ్ ముందు సాంగ్ వేశారు కదా. అవును, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మేము. ఎస్ నేను కూడా అంతే, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్. సో ఓకే ఫ్యాన్ అంటున్నారు కదా, ఒక మంచి డైలాగ్ చెప్పండి. డైలాగ్ రాదు మేడం. ఓకే ఓ పని చేయండి, మీకు ఇష్టమైన గణేష్ గారు, మీకు ఇష్టమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఒక 5 మూవీస్ ఏంటి, మీకు బాగా నచ్చినాయి ఏంటి? 5 మూవీస్ చెప్పండి. అత్తారింటికి దారేది. ఓకే. ఎల్సా. ఓకే. బద్రి. ఓకే. ఓకే ఓకే చెప్పండి గణేష్ గారు. ఓకే ఫస్ట్ టైం కాల్ చేశారు, టెన్షన్గా ఉన్నట్టుంది. రైట్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గణేష్ గారు. మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూద్దాం. హలో హలో అండి. హాయ్ ఎలా ఉన్నారు? హలో హాయ్ అండి. మీరు నాతోనే మాట్లాడుతున్నారు, టీవీ వాల్యూమ్ తక్కువ చేసుకోవచ్చు. సో చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నెల్లూరు జిల్లా. ఓకే, మీ పేరేంటి? ధర్మయ్య గారు. సో ఏంటండి ఇవాళ ఏం చెప్తారు, నాతో ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు ఆల్ ఇన్ వన్లో? ఎస్ అంటే మీకు నచ్చిన సెలబ్రిటీస్ కానీ లేకపోతే సమ్మర్ టిప్స్ కానీ ఏదైనా చెప్తారా? నాకు నచ్చిన హీరో పవన్ కళ్యాణ్ అండి. ఓ వావ్ ఓకే. పవన్ కళ్యాణ్ గారి సాంగ్స్ వినాలని ఉందా? ఓకేనండి, తప్పకుండా ప్లే చేస్తాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. మన నెక్స్ట్ కాల్ ఎవరో చూసేద్దాం. హలో హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరేంటి? హైదరాబాద్ నుంచి అండి, నా పేరు చంద్ర గారు. అవునండి. సో ఓకే, ఏంటి ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు నాతో? నేను ఒక హ్యాపీ న్యూస్ అండి. డైరెక్టర్ సుజీత్ గారు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్
నెక్స్ట్ ఓజీ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ గారితో ఒక ఫోటో ఇప్పిస్తా అని మాకు చెప్పారు. హ్యాపీ న్యూస్ షేర్ చేసుకుంటాం. పవన్ కళ్యాణ్ గారిని నెక్స్ట్ ఓజీ షెడ్యూల్ లో ఇది మీట్ అయి ఫోటో దిగడానికి స్కోప్ ఇస్తా అన్నారు. సుజిత్ గారు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. సో హ్యాపీ న్యూస్ షేర్ చేద్దామని బిక్ చేశారు. ఇది నిజంగా చాలా పర్ఫెక్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. డెఫినెట్గా మీరు పవన్ కళ్యాణ్ గారితో కూడా ఫోటో దిగండి హ్యాపీగా. మేము కూడా వెయిటింగ్. సో మన ఆల్ ఇన్ వన్ ఉన్న నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో హలో. హాయ్ అండి. హాయ్ హాయ్. హాయ్ హాయ్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వరంగల్ నుండి. ఓకే, మీ పేరేంటి? రఘు. రఘు గారు. ఓకే రఘు గారు, ఏంటి మరి ఆల్ ఇన్ వన్ లో ఏంటి నాతో ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు? ఏం లేదండి, జస్ట్ క్యాజువల్ చేశాను, కాల్ కనెక్ట్ అయింది. ఏంటండి? జస్ట్ క్యాజువల్ చేశాను, కాల్ కనెక్ట్ అయింది. ఓకే, చేశారు, కాల్ కనెక్ట్ అయిపోయిందా? ఓకే ఓకే, సో నో ప్రాబ్లం లేదు, హ్యాపీగా మాట్లాడచ్చు. అంటే మీకేమైనా సెలబ్రిటీస్ గురించి మాట్లాడాలన్నా లేదంటే ఏదైనా టిప్ చెప్పండి, సమ్మర్ కదా. సమ్మర్ అంటే ఒకటి హెయిర్ లాస్ గురించి చెప్తానండి. ఏంటండి? హెయిర్ లాస్ గురించి చెప్తా ఒక టిప్. చెప్పండి చెప్పండి. ఎస్, చాలా మందికి ఇప్పుడు హెయిర్ లాస్ అవుతుంది కదా, హెయిర్ స్ట్రెంథెన్ కోసం అన్ని మనం అలోవెరా ఉంటది కదండి. అవునవును, ఆలివ్ ఆయిల్ అన్ని కాల్చి రాసి కొంచెం మసాజ్ చేస్తే విత్ కోకోనట్ ఆయిల్, అది కొంచెం బెనిఫిట్ అండి. అది హెయిర్ స్ట్రెంథెన్ కి మరియు అది లాస్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, వావ్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ టిప్. థ్యాంక్ యూ సో మచ్, కీప్ కాలింగ్ అండి. ఓకే, ఆల్ ఇన్ వన్ లో మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో. హలో. హాయ్. హాయ్ అక్క. హాయ్ హాయ్. ఏంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి అక్క. హైదరాబాద్ నుంచి. మీ పేరేంటి? హలో, మీ పేరేంటండి? సునీత. సునీత. ఓకే సునీత గారు, ఏంటి అంటే ఆల్ ఇన్ వన్ లో ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు నాతో? ఇదే ఫస్ట్ టైం అనమాట, అంత ఇది లేదండి. అంత ఇది లేదు. ఓకే, టీవీ వాల్యూమ్ కొంచెం తక్కువ చేసుకుంటారా? నాతోటే మాట్లాడుతున్నారు, కాల్ కలిసింది హ్యాపీగా. సునీత, ఏంటి మీ ఫేవరెట్ హీరో హీరోయిన్ ఎవరు లేరా? ప్రభాస్ అండి. వావ్, ప్రభాసా? మరి ప్రభాస్ కి సంబంధించి మంచి ఏదైనా ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా. డైలాగ్ సాంగ్ 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 అండి, డైలాగ్ అంతా. పాట పాడతారా? అవునా, షూర్ షూర్, పాడండి. అంత రాదండి. ఓకే ఓకే, మనసు ఎక్కడికి వెళ్ళిందా? మీ దగ్గరే ఉందా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగా పాడారు, కీ ప్రాక్టీసింగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి సునీత గారు. అండ్ ఆల్ ఇన్ వన్ లో మన నెక్స్ట్ కాలర్ ఎవరో ఉన్నారు, చూద్దాం. హలో. హలో. ఎస్, దిస్ ఇస్ మన లాస్ట్ కాలర్ అన్నమాట. హాయ్ హాయ్. హాయ్ హాయ్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెన్నై నుంచి. వావ్, చెన్నై నుంచి. ఓకే, మీ పేరేంటి? లావణ్య. లావణ్య గారు చెన్నై నుంచి కాల్ చేస్తున్నారు. ఏంటి మరి వాళ్ళ ఆల్ ఇన్ వన్ లో ఏంటి నాతో ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నారు? ఏం షేర్ చేసుకోవాలని కాదు, మీతో మాట్లాడాలని చేశాను. ఓ, అదే పెద్ద. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, సో ఏంటి, ఎలా ఉంది ఆల్ ఇన్ వన్ షో? మనకి హ్యాపీగా రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. అండ్ ఈసారి కాల్ చేసినప్పుడు మీరు డెఫినెట్గా నాకు టిప్ అయినా చెప్పాలి, పాటన్నా పాడాలి. షూర్. సో వై డోంట్ యూ సింగ్ టుడే? సాంగ్స్ అంతగా రావు. అంత సడన్గా రాదు, ఒకసారి ప్రాక్టీస్ చేయండి, 2 లైన్స్. ఓకేనండి, నేను ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను, ఫస్ట్ టైం కాల్ కలిసింది కాబట్టి. బట్ నెక్స్ట్ టైం చెన్నై నుంచి లావణ్య గారు. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. థ్యాంక్ యూ. ఎస్, దట్స్ ఆల్ ఫర్ నౌ ఆల్ ఇన్ వన్. సో చూసారు కదా, ఎవ్రీడే మండే టు సాటర్డే రెగ్యులర్గా ఆఫ్టర్నూన్ 1:30కి నేను సింధు మీ ముందుకు వచ్చిస్తాను. కాసేపు సరదాగా మనందరం హ్యాపీగా మాట్లాడేసుకుందాం, సెలబ్రిటీస్ గురించి టిప్స్ ఇవ్వండి, హ్యాపీగా అందరం షేర్ చేసుకుందాం. అండ్ మరి ఒక ఎపిసోడ్లో, మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో, రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ సింధు సైనింగ్ ఆఫ్. బై బాయ్.